హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి డైలీ మీకు మార్నింగ్ వర్క్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నాను కదా, ఎర్లీ మార్నింగ్ 4 నుంచి అలాగే 5 నుంచి అట్లాగా. ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ టు నైట్ వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైం 4 o'clock అయిందనమాట. 4 నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేశాను. డైలీ మనం ఈవినింగ్ కూడా ఇల్లు తుడుచుకుంటాం కదా, 4కి అయితే ఫస్ట్ ఇల్లు తుడుస్తున్నానండి. ఇల్లు ఊడ్చిన తర్వాత పిల్లలకి స్నాక్స్ అది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు ఊడుస్తూ ఉన్నాను. మీలో ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. ఇంకా ఊడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫాస్ట్గా పిల్లలు వచ్చేలోపు స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం అన్నట్టు ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీకు ఒక కామెంట్ గురించి అయితే చెప్పాలండి. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. ఈరోజే వచ్చింది ఆ కామెంట్. ఇంకా ఆ కామెంట్ చూస్తే తనకు నా అసలు రిప్లై ఇవ్వాలనేది ముందైతే నాకు అర్థం కాలేదు. కానీ వీడియోలో అయితే చెప్దాము, మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. తను పెట్టిన కామెంట్ ఏంటంటే అది నెగిటివా పాజిటివా అనేది నాకైతే అర్థం కావట్లేదు, మీరే చెప్పాలి. తను పెట్టిన కామెంట్ ఏంటి అంటే, ఇక్కడ పైన యాడ్ చేశాను చూడండి మీరు కూడా. ఇంత పెద్ద ఇంట్లో ఒక్క దేవుడి గుడి లేదు అని. అంటే దేవుడి గుడి ఉండాలి అని ఏముంది చెప్పండి, మన కంఫర్ట్ను బట్టి వాస్తు ప్రకారం మనకు కుదిరితే పెట్టుకుంటాము, లేదంటే లేదు. అయినా ఇది మా ఓన్ హౌస్ ఏం కాదు కదా, రెంట్ హౌస్ అనమాట. మనకి రెంట్ హౌస్లో మన కంఫర్ట్ను బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి. మనకి అదే కావాలి, దేవుడి మందిరం ఉండాలి, దేవుడి అంటే రూమ్ సపరేట్గా ఉండాలని తన ఉద్దేశం అనుకుంటా. దేవుడు రూమ్ సపరేట్గా ఉండాలి, అది మాత్రమే కావాలి అనుకుంటూ కూర్చుంటే మనకి హౌసెస్ దొరకడం చాలా కష్టం కదా. మనకి దొరికిన హౌస్ తోటి మనం కంఫర్ట్గా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. నా కంఫర్ట్ను బట్టి ఇంట్లో నేను ఎక్కడ పెట్టుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుందో అక్కడైతే నేను అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను. దేవుడి మందిరం ఉన్నా లేకపోయినా, అంటే దేవుడి పూజ గది సపరేట్గా ఉన్నా లేకపోయినా మన భక్తితో పూజ చేసుకుంటున్నామా లేదా అనేది కావాలి. కానీ అందరికీ అన్నీ ఉండాలని లేదు. ఉన్నదాంతో ఎంతవరకు మనం అడ్జస్ట్ అవుతున్నాము అనేది మాత్రమే కావాలి కదా. నేను చెప్పిన దానికి మీరందరూ అగ్రీ అవుతారా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే తనని తప్పు పట్టట్లేదు, కానీ అందరికీ అన్నీ ఉండాలని అయితే ఉండదు కదండి. అదనమాట. మాకు ఉన్నదాంతో నేను ఇలా సర్దుకుంటూ ఉన్నానన్నమాట, అడ్జస్ట్ అవుతూ. అంతే కదా. ఇంకా ఆ కామెంట్ గురించి వదిలేస్తే ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేశాను. ఇంకా ఎప్పుడు నేను తుడిచేది మీకు హాల్లో అట్లాగే చూపిస్తూ ఉన్నాను కదా, ఎప్పుడు ఇంకా ఒక్క హాలే ఊడుస్తానా అనుకుంటారని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం మార్చానమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా ఇల్లు అయితే ఊడడం అయిపోయిందండి. ఇంకా పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఈరోజు స్వీట్ కార్న్ వడ అయితే చేస్తున్నాను అనమాట. మొన్న వెజిటేబుల్స్ తీసుకొచ్చాం కదా, మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేశాను నేను. వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు స్వీట్ కార్న్ తీసుకొచ్చామన్నమాట. స్వీట్ కార్న్స్ తెచ్చిన తర్వాత ఒకరోజు అయితే పిల్లలకి స్వీట్ కార్న్ చేసి పెట్టాను. మా పాప అడిగిందనమాట, స్వీట్ కార్న్ వడ చేయమ్మా అని చెప్పేసి. అందుకని చెప్పి తన కోసం ఈరోజు స్వీట్ కార్న్ వడ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా స్వీట్ కార్న్ అయితే 2 తీసుకున్నానండి. 2 స్వీట్ కార్న్ కండెలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఒలిచేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో అల్లము పచ్చిమిర్చి వేసాను. 1 ఇంచు అల్లము, ఒక 2-3 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. అది గ్రైండ్ అయిన తర్వాత కొన్ని వేసుకొని ఒక 2-3 పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదనమాట. ఇంకా మరీ ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన పని లేదు, కొంచెం కచ్చా పచ్చాగా అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అనమాట. కొన్ని మనకి అవి ఉన్న స్వీట్ కార్న్ తగిలినా బాగానే ఉంటుందన్నమాట. అక్కడక్కడ మరీ మెత్తగా చేసుకునే పని ఉండదు. ఈ స్వీట్ కార్న్ వాడు అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట.
ఎప్పుడన్నా ఫ్యూచర్లో మా అమ్మాయి నా ఛానల్ చూసుకొని చేసుకోవాలనుకున్నా కానీ ఉంటుంది కదండి, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, తను కూడా ఎప్పుడన్నా చూసుకుంటుంది కదా ఫ్యూచర్లో, అలా అనమాట. స్వీట్ కార్న్ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుని అనమాట కచ్చాపచ్చాగా. ఇంకా తర్వాత ఇక్కడ 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అవి 3 వేశాను. అలాగే ఇక్కడ బైండింగ్ కోసం ఒక 2 స్పూన్స్ శనగపిండి వేశాను అనమాట. శనగపిండి వేసుకుంటే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అందుకోసం శనగపిండి వేశాను ఒక 2 స్పూన్స్ వరకు. మనం ఎక్కువగా మిక్సీ పట్టామనుకోండి స్వీట్ కార్న్ని, ఎక్కువ నీరు వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం కచ్చా పచ్చాగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ శనగపిండి వేశాను కదా, ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేశాను అనమాట, రైస్ ఫ్లోర్. బియ్యం పిండి కూడా వేసి టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ వేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. బియ్యం పిండి అయితే ఒక 2 స్పూన్సే వేసానండి, రైస్ ఫ్లోర్ అనేది. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఒకవేళ వాటర్ ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఇంకొక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందనమాట. ఇంకా కలిపేసి పెట్టేశాను. ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిందండి. నేను వడకి కలిపేలోపే ముందే ఆయిల్ పెట్టేశాను అనమాట. ఆయిల్ పెట్టి వడకి కలిపాను. ఇంకా వడకి పిండి రెడీ అయిపోయేలోపు స్వీట్ కార్న్ అదే మిక్సీ పట్టాను కదా, అది రెడీ అయిపోయేలోపు ఆయిల్ కూడా కాలిందనమాట. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఇలా స్వీట్ కార్న్ వడనైతే వేస్తున్నాను. నేను కొంచెం మధ్యలో హోల్ పెడుతున్నానండి, హోల్ పెట్టకుండానే చేస్తారు స్వీట్ కార్న్ వడ, కానీ ఎందుకో నాకు అలా అలవాటు అనమాట ఇంకా ఫస్ట్ నుంచి. అందుకని చెప్పేసి కొంచెం హోల్ అయితే పెట్టి వేశాను. ఫస్ట్ బాయ్ కదండి, అందుకే కొంచెం 4 వేసాను అనమాట. ఆయిల్ అనేది కొంచెం హీట్ బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఒక 4 అయితే వేశాను. మీరు ఎలా చేస్తారు అనేది కూడా తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేను ఇవి చేసేలోపే పిల్లలైతే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా చేయి అంటూ ఉన్నారు. ఇంకా ఎంతసేపు లేండి, స్వీట్ కార్న్ వడ ఫాస్ట్గానే అయిపోతుంది కదా. ఇంకా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎలా ఉన్నాయో. స్వీట్ కార్న్ వడ కూడా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. మామూలు వడ కన్నా కూడా స్వీట్ కార్న్ వడ చాలా ఇష్టం నాకు కూడా. ఇంకా మా పాప అడిగిందని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఇంకా మీ అందరికీ ఒక హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మీతో షేర్ చేసుకోవాలన్నమాట. నేను డైరెక్ట్గానే వీడియో చేద్దాం అనుకున్నాను, త్వరలోనే చేస్తాను. కాకపోతే వీడియోలో కొంచెం చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. 4 monthsలోనే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట. ఇంకా 1K సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ రీచ్ అయ్యామన్నమాట. మనకి మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఇంకా 1 day 2 days అవుతుందన్నమాట అయిపోయి. మానిటైజేషన్ కూడా అయిపోయింది. 4 monthsలో మానిటైజేషన్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, అలాగే వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా, వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి అని ఎన్నిసార్లు అడగడం ఎందుకంటే, మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. లైక్ చేస్తే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి అంటే మీకు నచ్చుతున్నాయని. అలాగే కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి, మీకు నచ్చితే తప్పకుండా ఎక్కడ వీడియో నచ్చింది అనేది. లేదంటే ఏమైనా మార్చుకోవాలి అన్నా కూడా మీరు నాకు చెప్పవచ్చు. ఇంకా తప్పకుండా ఏదైనా సరే, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే కామెంట్ చేయొచ్చు. ఇప్పటికే యూట్యూబ్ ద్వారా నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను. అలాగే నన్ను ఎవరైనా ఏదైనా అడిగినా కూడా డౌట్ నేను చెప్తూ ఉన్నానన్నమాట. నేను చెప్పేదానికన్నా కూడా నేను నేర్చుకుందే చాలా వరకు ఉంది అని చెప్పాలి. ఇంకా వడలు చూసారా అయిపోయాయండి. మంచి కలర్ అయితే వచ్చాయి కదా. వడలు చేయటం అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట. వీడియో రన్ అవుతుందని స్టవ్ దగ్గరికి రావట్లేదు, కానీ అప్పుడప్పుడు నేను బాండి క్లోజప్ పెట్టినప్పుడు వస్తూ ఉన్నారు, ఒకటి తీసుకొని తింటూ ఉన్నారనమాట. ఇంకా వడలు వేయటం అయితే అయిపోయిందండి. చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. ఇంకా ఇక్కడైతే తెలిసిందే కదా యూట్యూబర్ కష్టాలంటే, ఇవి థంబ్నెయిల్ కష్టాలన్నమాట. మా పాప ప్లేట్ తెచ్చింది డెకరేషన్ చేసి ఒక ఫోటో తీయడం కోసం అనమాట. చూసారా, చాలా చక్కగా ఉంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలకైతే రెడీగా ఉన్నారు, పెట్టేయాలి. ఇంకొక ఫోటో థంబ్నెయిల్కి తీసేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే తినేస్తారనమాట.
ఇంకా ఈ వడలు తింటే ఇంకా నైట్ డిన్నర్ లైట్గానే తింటారు కదా. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ కోసం నేను వడలు చేశాను కదండి, స్వీట్ కార్న్ వడలు, అవి తిన్నారనమాట. తర్వాత మళ్ళీ ఇది హలీం తెచ్చుకొని తిన్నారనమాట. అందుకనే ఇంకా డిన్నర్ అయితే నేనేం ప్రిపేర్ చేయలేదండి. ఈవినింగ్ స్నాక్స్ తోటే ఇంకా నాకు వంటగదిలో పని అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు హలీం తెచ్చుకొని తినేసి ఇంకా డిన్నర్ అయితే వద్దన్నారు. అందరూ కొంచెం మజ్జిగ చేసి ఇచ్చేయమన్నారనమాట. ఇంకా వాళ్ళ డాడీకి పిల్లలకి అందరికీ మజ్జిగ అయితే చేసి ఇచ్చేసాను, నిమ్మకాయ మజ్జిగ తాగారనమాట. ఇంకా ఇక్కడ పాలు చూపించాను కదా మీకు, పాలు అయితే తోడు పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. వడలు చేశాను కదా, ఆయిల్ అంతా స్టవ్ మీద అది పడిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే టిష్యూ తోటి ఆయిల్ అంతా తుడిచేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా స్ప్రే చేసి లిక్విడ్ అనేది స్ప్రే చేసి కడుగుతాను అనమాట. డిన్నర్ ఏం లేదు కదా, అందుకే కొంచెం గిన్నెలు కూడా తక్కువే ఉన్నాయన్నమాట. ఇంకా కౌంటర్ టాప్ మీద ఉన్న ఏమి అన్ని సర్దేసి ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ కడిగి కౌంటర్ టాప్ ఇదంతా క్లియర్గా కడిగేసిన తర్వాత ఫైనల్గా గిన్నెలు తోమేస్తాను. ఇంకా పని అయితే అయిపోతుంది అనమాట. ఈరోజు కొంచెం ఫాస్ట్గానే పని అయిపోయిందని చెప్పాలి కిచెన్లో నాకు, ఎందుకంటే డిన్నర్ ప్రిపేర్ చేసే పని లేదు, అలాగే డిన్నర్ దాకా టైము లేదు కదా. వాళ్ళు హలీం అది త్వరగానే తినేశారనమాట. ఇంకా మజ్జిగ చేసి ఇచ్చాను కదా, కొంచెం పని అయితే చాలా తక్కువ ఉందని చెప్పాలి ఈరోజు. ఇంకా స్టవ్ అయితే కడుగుతూ ఉన్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇలా కడిగేవి తుడిచేవి ఊడ్చేవి కూడా చూపించాలా అని అయితే అనుకోకండి, ఇది ఒక మోటివేషన్ అనమాట. ఇంకా అంటే కొంచెం బద్ధకంగా, ఎవరికైనా కొంచెం బద్ధకంగా ఉన్నా కూడా ఇలాంటి వీడియోస్ చూసారనుకోండి కొంచెం మోటివేషన్గా ఫీల్ అవుతారు కదా, అందుకోసం అనమాట.
ఫైనల్గా ఈ రోజుకి కిచెన్లో పని అయితే అయిపోయిందండి. ఇంకా గిన్నెలు మొత్తం తోమేసిన తర్వాత స్టాండ్స్ అవి కూడా కడిగేసి సింక్ కూడా కడిగేసాను. అలాగే చిన్న డస్ట్బిన్ ఒకటి ఉంటుంది కదా డస్ట్కి, అది కూడా కడిగేసాను అనమాట. కడిగేసి ఆరబెట్టేశాను. ఇంకా కిచెన్ ఫైనల్గా ఇలా ఉంది, బాగుంది కదా. రేపు మార్నింగ్ అయితే చకచక వంట చేసేసుకోవడమే. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.